నువ్వు కుమారుడు లేడని బాధపడుతున్నావు. నీ వంశావళి, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తా, ఇసుక రేణుల వలె విస్తరింపచేస్తా. నేను చేయలేని వాడను కాను. నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే అత్యధికముగా నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అప్పుడు అబ్రహాం అంట దేవుడిని నమ్మాడంట. ఎప్పుడైతే అబ్రహాము దేవుడిని నమ్మాడో అప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడంట. మనము నీతిమంతులం కావాలంటే దేవుడిని మనం నమ్మినప్పుడు మనల్ని నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. మనం ఏదో ఆ పని చేసి నేను నీతిమంతుడిని, ఈ పని చేసి నేను నీతిమంతుడిని అని మనం చెప్పుకోవటం కాదు. నీతిమంతుడు అంటే దేవుణ్ణి నమ్మటం, నమ్మి ఆయన అడుగుజాడలలో నడవటమే నీతి.